సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిగా ఉన్నట్లు జోగిని శ్యామల ప్రకటించారు. ఇక పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తమను కాపాడుకుంటూ తమ వెంట వచ్చిన సోదరులను లోపలికి అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జోగిని శ్యామల అమ్మవారి సందేశాన్ని తెలిపారు. రైతులు బాగుంటే మనమంతా బాగుంటామని అన్నారు. అమ్మవారికి బోనం సమర్పించాలన్నా బియ్యపు గింజ కావాలని అన్నారు. బియ్యపు గింజ పండించే రైతులు బాగుండాలని అన్నారు. అమ్మవారు రైతులను సుభిక్షంగా చూసుకోవాలని అన్నారు. సకాలంలో వర్షాలు కురిసి రైతన్నల కష్టాలు తీరాలని అన్నారు. దేశ ప్రజల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు దేశంలో ఉన్న ప్రజలే తల్లిదండ్రి, అన్ని గురువు దైవం, అమ్మవారే తల్లిదండ్రి. తల్లి భూతల్లి అయితే తండ్రి ఆకాశం. ఈ రెండు కూడా బాగుండాలి. వర్షాలు సకాలంలో పడాలి. రైతన్నలు నిజంగా వాళ్ళకి మనం 365 రోజుల భుక్తిని ప్రసాదించే అమ్మకు ఒక్కసారి మనం నైవేద్యంగా బోనాన్ని సమర్పిస్తాం. ఆ బోనపు గింజ రావాలంటే కూడా రైతు బాగుండాలి. సో నిజంగా వేడుకుంటున్న అమ్మ, వర్షం కురిపించి నీ చిరుజల్లులు కురిపించి నీ ఆశీర్వచనం మీ భూమి ప్రజల మీద. కానీ కొంత అసంతృప్తి అయితే ఇంకా కూడా ఉంది. ఎందుకంటే కొంత ఎంత ముందు ఆస్తులు ఉన్నా కానీ కొంత మా ఎంబటి వచ్చే పిల్లలకు కొంత ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని కాపాడుకొని వస్తారు కాబట్టి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం. ఎందుకంటే లక్షలాది వేలాది జనంలో మేము ఇక్కడికి రావాలంటే మా సొంత ఖర్చులతో వస్తాము. మేము సొంత ఖర్చులని బ్యాండ్, ఒక్కోళ్ళు అన్ని పెట్టుకొని ఆ సంవత్సరం కృతజ్ఞతగా అమ్మవారికి అలంకరించుకొని తల్లి సంతోషించాలి తల్లి అనే ఆశీర్వాదం కోసం వస్తాము. సో చాలా సంతోషంగా ఉంది. చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కృతజ్ఞతలు. కానీ ఎక్కువ పోలీసులదైతే చాలా కొంచెం నాకు అసంతృప్తి ఉంది. ఫిర్బీ చాలా వరకు బెటర్, ముందటి కంటే అయితే ఇప్పుడు బెటర్.